మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరు కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృపచేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. హృదయకాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. మార్కు సువార్త 7వ అధ్యాయము 1వ వచనం నుంచి 23వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. మార్కు సువార్త 7వ అధ్యాయం 1వ వచనం నుంచి 23వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్న ప్రాముఖ్యమైన సందేశాన్ని గమనించినట్టయితే, జీసస్ టీచ్డ్ అబౌట్ ఇన్నర్ ప్యూరిటీ. మరి యేసు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు, హృదయంలో శుద్ధి గలవారు. మరి ఉదయం అన్నది శుద్ధిగా ఉండాలి అన్నది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఇన్నర్ ప్యూరిటీ అంటే లోపల మన హృదయం ఎలా ఉన్నదో మనల్ని మనం పరిశోధించుకోవాలి. హృదయ కలము దేవుడి వాక్యం ద్వారా బలతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మనం హృదయంలో దేవుని ఏ రీతిగా మరి సత్యంగా ఆరాధిస్తున్నామా, కేవలం పెదవులతో ఆరాధిస్తున్నామా, మనల్ని మనం పరిశోధించుకోవాలని హృదయ కలము దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. 7వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు చూసినట్టయితే, యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రుల్లో కొందరు ఆయన యొద్దకు కూడి వచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనం చేయుట చూచిరి. పరిసయ్యులు యూదులందరూ పెద్దల పారంపర పరిచారం బట్టి చేతులు కడుకుంటే గాని భోజనము చేయరు. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనము చేయరు. ఇది కాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు అనేక ఆచారంలో వారు అనుసరించేవారు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలారా, ఇక్కడ చూసినట్టయితే యెరూషలేము నుంచి వచ్చిన పరిసయ్యులు శాస్త్రులు కొందరు ఆయన యొద్దకు కూడి వచ్చి మరి యేసు ప్రభుతో వారు మాట్లాడుతున్న సన్నివేశం ఏంటంటే, మరి యేసు ప్రభు శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు. ఇవన్నీ కూడా వారు చూసినప్పుడు వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి అనేక సమయంలో వారు చేతులు కడుక్కోకుండానే భోజనం చేస్తున్నారని చెప్తూ 2వ వచనంలో ఏమంటున్నాడంటే, ఆయన శిష్యులు కొందరు అపవిత్రాత్మ చేతులతోని అనగా కడుక్కొని చేతులతో భోజనం చేయుట చూసిరి. యేసు ప్రభు శిష్యులు మరి ఆ సమయంలో అక్కడ వారు భోజనం చేస్తున్నప్పుడు చూసినప్పుడు వారు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారని వారు తెలియజేస్తున్నారు. 3వ వచనం చూసినట్టయితే, పరిసయ్యులు యూదులందరూ పెద్దలు చర్యను బట్టి చేతులు కడుక్కోకుండానే కానీ భోజనము చేయరు. 4వ వచనము, మరియు వారు ఆ సంతతి నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనం చేయరు. కింది వచనం చూసినట్టయితే, ఇది కాక గిన్నెలు, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు అనేక ఆచారంలో వారు అనుసరించేవారు. మరి ఆ సమయంలో వారు ఎలా భోజనం చేసేవారు అని అనేకుల గురించి మనుషులు ఇలాగా చేతులు కడుక్కుంటారు, కుండలు కానీ అలాగే చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఇత్తడి పాత్రలలో మరి నీళ్లు కడుక్కొని వారు భోజనం చేసేవారు. ఆ రీతిగా వారు ఆచరించేవారు అనే మాట తెలియజేస్తా ఉన్నాడు. ఇక్కడ 5వ వచనం చూసినట్టయితే, అప్పుడు పరిసయ్యులు శాస్త్రులు, నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపరాచార్యం చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనం చేయుదురని ఆయనను అడిగిరి. అందుకైన వారితో ఇలాగ చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధించుచున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి యేసు ప్రభుని అడుగుతా ఉన్నారు, మరి శిష్యులు ఎందుకు మరి చేతులు కడుక్కోరు, మరి పెద్దలు మరి పరస్పరం అంటే వారు ఆచారములన్నీ కూడా ఆచరించరు ఎందుకు అన్నప్పుడు యేసు ప్రభు ఒక ప్రాముఖ్యమైన మాట ఇక్కడ తెలియజేస్తున్నాడు. అందుకు ఆయనతో వారితో ఇలాగే చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుచున్నారు కానీ వారు హృదయంలో నాకు దూరంగా ఉన్న. చూసినట్టయితే యెషయా గ్రంథం 29వ అధ్యాయము
13వ వచనం చూసినట్టయితే భక్తుడైన యెషయా తన గ్రంథంలో ఆల్రెడీ మాటను దేవాది దేవుడు ఇక్కడ వారితో జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. 13వ వచనము, ప్రభు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరచుచున్నారు గాని తమ హృదయంలో నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవులు విధులను బట్టి వారు నేర్చుకున్న, అంటే మనుషుల ఆచారంలో ప్రకారము మనుషులు ఏ రీతి అయితే మరి అవసరాన్ని బట్టి దేవుని దగ్గరకు వస్తారా, మనుషులు మరి ఏ రీతి అయితే మరి వారి ఆచారాల ప్రకారము వారు ఆ రీతిగానే వారు కూడా ఆ రీతిగా నేర్చుకున్నారు అనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, ప్రభు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా ప్రజల నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. అంటే హృదయానుసరంగా రాకుండా ఈరోజు ఈ గడియలో ఈ సమయంలో కూడా ఎంతోమంది పెదవులతోనే దేవుని గనపరుస్తున్నారు, కానీ హృదయానుసరంగా ఎవరు కూడా గనపరచలేరు. అందరూ కాదు, కానీ కొంతమంది వారు ఈరోజు కూడా మరి పెదవులతోనే పై మట్టుకు భక్తిగా మరి ఎంతో భక్తిపరులుగా అలాగా జీవించేవారు చాలా మంది ఉన్నారు. అందుకే ఈ మాట యెషయా గ్రంథము 29:13 తెలియజేస్తున్నారు. ప్రభు ఇలాగ సెలవిచ్చి, నా ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరచుచున్నారు గాని తమ హృదయములు నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నారు. అంటే మనుషులు బట్టే. మరి ఇక్కడ కూడా మనం చూసినట్టయితే మార్కు సువార్త మరి 7వ అధ్యాయం 6వ వచనంలో కూడా, అందుకైన వారితో ఇలాగే సెలవిచ్చిన, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుచున్నారు, వారి హృదయం నాకు దూరంగా ఉన్నాయి, వారు మానవులు కల్పించిన పద్ధతులను దైవ దూషములను బోధించుచు నన్ను వ్యర్థంగా ఆచరించుచున్నారు అని రాయబడుట మోషే, చూడండి కింది వచ్చిన 7వ వచనము, వేషధారులైన మిమ్మును గురించి యెషయా ప్రవచించినది సరి. మరి యెషయా గ్రంథం 29:13 మనం ధ్యానించాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనుషులు ఏ రీతిగా దేవుని ఆరాధిస్తున్నారంటే మనుషుల ఆచారంలో ప్రకారం. ఈరోజు కూడా ఏదైనా శుభకార్యము చేయాలంటే మనుషుల ఆచార ప్రకారము క్యాలెండర్లను చూసి ఆ దినము చూసి ఆ దినాన్ని పట్టుకొని వారు చేస్తున్నారు. కానీ హృదయపూర్వకంగా ప్రతి దినము దేవుడు కలగజేశాడు, ఈ దినం మంచిది అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే మనుషుల ఆచార ప్రకారము మనుషులు ఏదైతే ఆచరిస్తున్నారో దాని పద్ధతిగా దానిని ఆరాధిస్తున్నారు. కానీ హృదయపూర్వకంగా పై మటుకు పెదవులతోనే వారు అంటున్నారు, కానీ హృదయం నుంచి లోపలి నుంచి ఆ మాటలు పలుకుతలేరనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. 8వ వచనం చూసినట్టయితే, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపరాచార్యంను గైకొనుచున్నారు. అంటే దేవుని ఆజ్ఞలను, దేవుడు తెలియజేసిన మాటలను వదిలేసి, దేవాతి దేవుడు చెప్పిన మాటలను వదిలేసి సృష్టికర్త అయిన దేవుని మర్చిపోయి మనుషుల ఆచారంలో ప్రకారము మనుషులు ఏదైతే చేస్తున్నారో దానిని ఆచరిస్తున్నారనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టే, దేవుని ఆజ్ఞ దేవాది దేవుడు సెలవిచ్చిన మాటలను విడిచిపెట్టి మనుషులు చేసే కార్యంలో మనుషులను గనపరచడానికి చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనుషులను లోపరుచుకోవడానికి వారు చెప్పే మాటలన్నీ కూడా మనుషులను లోపరుచుకోవడానికి తెలియజేస్తారు. కానీ దేవుని వాక్యానుసారంగా ఎంతో మంది జీవించలేకపోవడానికి కారణం ఏంటంటే, అందుకే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మరొకసారి 8వ వచనం చూసినట్టయితే, మీరు దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి మనుషుల పారంపరాచార్యంను గైకొనుచున్నారు. 9వ వచనము, మరియు ఆయన మీరు మీ పారంపరాచార్యను గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించిరు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనుషులు చేసే పనులు, మనుషులు ఏ రీతి అయితే వారి అవసరాలను బట్టి దేవుని దగ్గరికి వస్తారు, హృదయపూర్వకంగా రారు, కానీ పై మటుకు ఏదో భక్తిగా నటించేవారు. అలాంటి గురించి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. వారు ఎలా ఉన్నారంటే 9వ వచనం, మరియు ఆయన మీరు మీ పారంపరాచార్యమును గైకొనుట దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించారు. 10వ వచనము, మీ తల్లిదండ్రులను గనపరచవలనని తండ్రినైనను తల్లినైనను దోషించి వానికి మరణ శిక్ష విధించవలనని మోషే చెప్పారు కదా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల తల్లిదండ్రులను దోషించేవారు. ఈరోజు కూడా ఎంతో మంది తల్లిదండ్రులను
డబ్బు కోసము, ఆస్తి కోసము తల్లిదండ్రులను చంపేవారు ఈరోజు కూడా అనేక సందర్భంలో వార్తలు చూస్తూ ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని వాక్యం చదివితే నీ తల్లిదండ్రులను గణపరచవలనని, తండ్రినైనను తల్లినైనను దూషించిన వానికి మరణశిక్ష విధించవలనని మోషే చెప్పాను కదా. మరి తల్లిదండ్రులను దూషించిన వారికి మరణశిక్ష విధించబడుతుంది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే అంటే ఎఫెసీ పత్రికలో మరి ఈ భూమి మీద నువ్వు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అంటే నీ తల్లిదండ్రులను సన్మానించమని దేవుని మాటలు తెలియజేస్తుంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది, నీ తల్లిని తండ్రిని సన్మానించినప్పుడు ఈ భూమి మీద నువ్వు దీవించబడతావు, నీ ఆయుష్కాలం కూడా అధికంగా దేవాది దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అలాగే ఇక్కడ చూస్తున్నట్టయితే నీ తల్లిదండ్రులను దూషించినట్లా మరణశిక్ష విధించబడుతుందని మోషే ద్వారా రాపించాడని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీ తల్లిదండ్రులను గణపరచవలని, తల్లినైనా దూషించిన వారికి మరణశిక్ష విధించవలని మోషే చెప్పాను కదా. 11-12 వచనంలో, అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన ప్రయోజనమవుదనని ఏదో అది కుర్బాను అనగా దేవార్పితమని చెప్పినడలా తన తండ్రికైనను తల్లికైనను వానిని ఏమి చేయనిక మీరు నియమించిన మీ పారంపరాచార్యముల వల్ల దేవుని వాక్యము నిరర్ధకంగా చేయుదురు, ఇటువంటి అనేకంలో మీరు చేయుదురు అని చెప్పిన. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, తల్లినైనను తండ్రినైనను మరి దూషించిన వారికి మరణశిక్ష అన్న మాట జ్ఞాపకం చేస్తూ 11వ వచనంలో ఏమంటున్నారంటే, అయినా మీరు ఒకని తండ్రినైనను తల్లినైనను చూచి నా వల్ల నీకు ప్రయోజనం అవుతుందని ఏదో అదే కోరుచు అని కుర్బాను అని చెప్పిన ఎడల దేవార్పితమని చెప్పిన ఎడల తన తండ్రికైనను తల్లికైనను వానికి ఏమి చేయకయో మీరు నియమించిన ఈ పరంపరాచార్యములను దేవుని వాక్యము నిరాకరంగా చేయుదురని, ఇటువంటి అనేకులు మీరు చేయుదురని చెప్పిన. 14వ వచనము, అప్పుడైనా జనసమూహమును మరలా తన యుద్ధకు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించిడి, వెలుపల నుంచి లోపలికి పోయి మనుషుని అపవిత్రంగా చేయగలిగినది ఏది లేదు, కానీ లోపల నుంచి బయలు వెళ్ళినే మనిషిని అపవిత్ర చేయను. ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇలాంటి హృదయాలు మనలో కూడా ఉన్నాయి అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. 13వ వచనము, మీరు నియమించిన మీ పరాచార్యములను బట్టి దేవుని వాక్యము నిర్ధారకము చేయుదురు, ఇటువంటి అనేకులు మీరు చేయుదురని చెప్పాను. అప్పుడైన జనసమూహమును మరలా తన యుద్ధకు పిలిపించి, మీరు అందరూ నా మాటలు విని గ్రహికొనుడి, వెలుపల నుండి లోపలికి పోయిన మనిషి అపవిత్రంగా చేయగలిగినది ఏది కూడా లేదు, కానీ లోపల నుంచి బయలు వెళ్ళిన మనిషిని అపవిత్రంగా చేస్తే, అంటే లోపల నుంచి వచ్చేది, బయటి నుంచి మనిషిని ఏది కూడా అపవిత్రం చేయదు. అంటే హృదయానుసరంగా లోపల పై మటుకు దేవుని మాటలు చెప్తున్నాం, కానీ లోపల మన హృదయాలు అనేది భయంకరమైన స్థితిలో ఉన్నాయి. అంటే లోపల నుంచి వచ్చేదే అపవిత్ర ఆత్మ. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, బయటి నుంచి ఏది కూడా మనల్ని అపవిత్రం చేయదు, కానీ మనలో నుంచి లోపలి నుంచి వచ్చేదే అపవిత్రంగా చేయబడుతుందని మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. అంటే పై మటుకు మనం మంచిగా కనిపిస్తున్నాం, కానీ హృదయానుసరంగా మనము దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా మనం జీవించలేకపోతున్నాం. అందుకే దేవుని వాక్యం తెలియజేస్తుంది. 6వ వచనంలో ఆయన వారితో ఈ మాట చెప్పాడు. అందుకని వారితో ఇలాగ చెప్పాను, ప్రజలు పెదవులతో నన్ను గనపరుచుచున్నారు, కానీ వారి హృదయంలో నాకు దూరంగా ఉన్నాయి. ప్రజలు పెదవులతో ప్రార్థన చేయడం కానీ, మాట్లాడడం కానీ, వాక్యము చెప్పడంలో కానీ, ఇవన్నీ కూడా పై మటుకే, లోపల నుంచి హృదయానుసరంగా ఆ మాటలు రాలేకపోవడానికి కారణం ఏంటంటే అపవిత్ర ఆత్మ అనేది, పాపం అనేది లోపల నుంచి ప్రారంభించబడుతుంది అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, పైబట్టుకు మనం భక్తిగా కనిపిస్తున్నాము, పైబట్టుకు అన్ని మంచి కార్యాలు చేస్తున్నాము, కానీ మనుషులను గణపరచడానికి, మనుషుల ఆచారములను బట్టి, మనుషులను లోపరుచుకోవడానికి మనుషులు చెప్పిన ప్రకారమే అనేక ఆచారాలు పాటిస్తున్నారు, కానీ హృదయాన్ని మాత్రము దేవునికి దూరంగా, దేవుని వాక్యం నుంచి దూరంగా వెళుతున్నారనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. 15వ వచనం చూసినట్టయితే,
వెలుపల నుంచి లోపలికి పోయిన మనిషిని అపవిత్రంగా చేయగలిగినది ఏది కూడా లేదు, కానీ లోపల నుంచి బయలు వెళ్ళిన మనిషిని అపవిత్రంగా చేయను. 17వ వచనము. ఆయన జనసమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఉపమానం గురించి ఆయన అడగగా ఆయన వారితో ఇట్లనెను, మీరును ఇంత అవివేకులు ఉన్నారా? వెలుపల నుంచి మనిషిని లోపలికి పోచినది ఏది కూడా కానీ అపవిత్రంగా చేయజాలదని మీరు గ్రహింపకరున్నారు. ఈ మాట ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, అనేక సందర్భంలో యేసు ప్రభు ఉపమానంలో చెప్పినప్పుడు మరి శిష్యులకు అర్థం కానప్పుడు, యేసు ప్రభు ఒంటరిగా ఉన్నప్పుడు వారు వచ్చి యేసు ప్రభుని అడిగేవారు, ఈ ఉపమానంల గురించి మీరు చెప్పిన ఉపమానంలో అర్థమైందని. ఈ సమయంలో కూడా వారు యేసు ప్రభుని అడుగుతూ ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల 17వ వచనము. ఆయన జనసమూహమును విడిచి ఇంటి లోపలికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానం గురించి ఆయన అడగగా ఆయన వారితో ఇట్లా, మీరు ఇంత అవివేకులై ఉన్నారా? ఇంత అవివేకులై ఉన్నారా మీరు అని ఒక ప్రశ్న ఇస్తాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, వెలుపల నుండి మనిషిని లోపలికి పోవునది ఏది కూడా వానిని అపవిత్రంగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా అని రెండో ప్రశ్న. ఇక్కడ రెండు ప్రశ్నలు యేసు ప్రభు తన శిష్యులు వచ్చి అడిగారు. అయ్యా, మరి ఉపమానంకి మరి అర్థం ఏంటిది అని అడిగినప్పుడు వారిని అవివేకులుగా అని, ఇక్కడ ఇంత అవివేకులుగా మీరు ఉన్నారని అడుగుతూ మరి రెండోది ఏమంటున్నాడంటే 18 వచ్చి ఆయన వారితో ఇట్లా అన్నాను, మీరు ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపల నుంచి మనుషులను లోపలికి పోవచ్చున్నదే కానీ అపవిత్రంగా చేయజాలదని మీరు గ్రహింపరా? 19 వచనం. అది వాని హృదయంలో ప్రవేశింపక కడుపులో ప్రవేశించి బహిర్భూమిలో విడబడను. ఇట్లు అది భోజన పదార్థాలన్నీ అపవిత్రపరచును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, లోపల నుంచి అంటే దేవుని వాక్యము మరి తెలియజేస్తుంది. చూడండి మరొకసారి 19 వచనం చూడండి. అది వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడబడిన ఇట్లు అది భోజన పదార్థాలన్నింటినీ పవిత్రపరచును. 20వ వచనం. మనుషుని లోపల నుంచి బయలు వెళ్ళినది మనిషిని అపవిత్రపరచును. లోపల నుంచి అనగా మనిషి హృదయంలో నుంచి దురాలోచనలు, జారత్వమును, దొంగతనమును, నరత్యము, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, పుత్రములను, కామ వికారమును, మత్సరమును, దేవదూషణను, అహంభావమును, అవివేకములు వచ్చును. ఈ చెడ్డవన్నీ కూడా లోపల నుంచే బయలు వెళ్ళను, మనిషిని అపవిత్రపరచను అని చెప్పాను. అంటే లోపల నుంచే. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఏమేమి ఉన్నాయో ఇక్కడ ఒక్కసారి గమనించినట్టయితే 20వ వచనము. మనిషిని లోపల నుంచి బయలు వెళ్ళినది మనిషిని అపవిత్రపరచును. లోపల నుంచి అనగా మనుషుల హృదయంలో నుంచి దురాలోచనలను, జారత్వము, దొంగతనమును, నరత్యను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిములను, కామ వికారమును, మత్సరములను, దేవదూషణను, అహంభావమును, అవివేకులను వచ్చిన. ఇక్కడ చూసినట్టయితే బుక్లెట్లో కింద ఒక మూడో దాని మత్సరము, చెడ్డ కన్నులు అంటే కన్నులు. అందుకే అంటే నేత్రాశ, శరీరాశ, జీవపు డంబములు దేవుని వల్ల కలిగినది కాదనేసి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనుషుని లోపల నుంచే పాపం అనేది బయలుదేరుతున్నదనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనిషిని లోపల నుంచి వచ్చేటిది ఏందనగా మరి చూసినట్టయితే హృదయంలో నుంచి దురాలోచన, జారత్వము, దొంగతనము, నరత్య, వ్యభిచారంలో, లోభంలోను, చెడుతనంలో, కృత్రిములు, కామ వికారమును, మత్సరంలో, దేవదూషణలో, అహంభావములు, అవివేకములు వచ్చును. ఈ చెడ్డవన్నీ కూడా లోపల నుంచి బయలు వెళ్ళను, మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. అంటే ఇవన్నీ కూడా హృదయంలో నుంచే వస్తుంది. కోపము కానీ, ఆగ్రహము కానీ, పగ కానీ, శత్రుత్వం కానీ, అసూయ కానీ, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి ప్రారంభించారంటే మనిషి హృదయంలో నుంచి. ఇవన్నీ కూడా లోపల నుంచి ప్రారంభించబడి దొంగతనం కానీ, వ్యభిచారం కానీ, అలాగే దైవ దూషణ కానీ, ఇవన్నీ కూడా మనిషిని లోపల నుంచే బయటికి వచ్చి
మనిషిని అపవిత్రపరుచుతున్నదనే మాట యేసు ప్రభు తెలియజేస్తున్నాడు. అందుకే మనం మొదటగానే చూసాం, జీసస్ ఈజ్ అబౌట్ ఇన్నర్ ప్యూరిటీ. హృదయానుసరంగా, హృదయ శుద్ధి గలవారు లేదా హృదయంలో శుద్ధి కలిగి జీవించుట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన హృదయం సరంగా మనను దేవుని ఆరాధించినప్పుడు సత్యమైన ఆరాధన మనం చూసినట్టయితే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉంటుంది. ఎలా ఆరాధించాలనో దేవునిని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. యోహాను సువార్త 4వ అధ్యాయము 22వ వచనం చూడండి. 22. మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారు. రక్షణ యూదుల నుండి కలుగుచున్నది. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో తండ్రిని ఆరాధించే కాలం వచ్చేసినది. అది ఇప్పుడు వచ్చిచున్నది. తనను వచ్చి ఉన్నది. తనను ఆరాధించేవారు అటువల కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో ఆరాధించవలసింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవునిని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోని ఆరాధించాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఇక్కడ మనం చూసినట్టయితే లోపల నుంచే పాపం అనేది బయలుదేరుతుందని యేసు ప్రభు తన శిష్యులకు తెలియజేస్తూ ఉన్నాడు. మరి లోపల నుంచి పాపం అనేది బయలుదేరుతుంది కాబట్టి మనిషి యొక్క లోపల నుంచే, తన కడుపులో నుంచి మరి హృదయాంలో నుంచి పాపం అనేది బయటికి వస్తుందని మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ, లోపల నుంచి అనగా మనుషుల హృదయంలో నుంచి, అంటే మనిషి యొక్క హృదయంలో నుంచి ఇవన్నీ కూడా చెడు అంతా కూడా పాపము అన్నది మనిషి హృదయంలో నుంచి బయటికి వస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. లోపల నుంచి అనగా మనుషుల హృదయంలో నుంచి దురాలోచన కానీ, జారత్వం కానీ, దొంగతనం కానీ, నరత్య, విచారములు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాయి అంటే మనిషి యొక్క లోపల హృదయంలో నుంచి పాపం అనేది బయటికి వస్తుంది. మనిషి బయటి నుంచి ఏది కూడా మరి లోపలికి రాదు, కానీ లోపల మనిషి హృదయంలో నుంచి పాపం అనేది బయటికి వస్తుందని మాట జ్ఞాపకం చేయబడుతుంది. ఒక్కసారి మన హృదయాలను మనం పరిశోధించుకొని మన ఆత్మతోని సత్యముతోని దేవుని ఆరాధిస్తున్నామా, కేవలం పెదవులతోనే దేవుని గణపరిచే బిడ్డలుగా ఉన్నామా, ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకోవాలని ప్రభు పేట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నీ తల్లిదండ్రులను సన్మానించమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. తల్లినైనను తండ్రినైనా దూషించిన వానికి మరణ శిక్ష విధించబడుతుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మన తల్లిదండ్రులను మనం ఎలా సన్మానిస్తున్నామో, మన తల్లిదండ్రులను ఎలా గణపరుచుతున్నామో అది కూడా ఒకసారి మనల్ని మనం పరిశోధించుకొని మన హృదయాలను పరిశోధించుకొని కేవలం పెదవుల మాటకే దేవుని ఆరాధిస్తున్నామా, హృదయానుసారంగా దేవుని ఆరాధించలేకపోతున్నామా, ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకొని మనం దేవుని ఎలా ఆరాధిస్తున్నామో, మన పూర్ణ హృదయంతో, మన పూర్ణ ఆత్మతో, మన పూర్ణ శక్తితో దేవుని ఆరాధిస్తున్నామా, కేవలం పెదవుల మటుకు ఆరాధిస్తున్నామా, మనల్ని మనం పరిశోధించుకొని నిజమైన దేవుని బిడ్డలుగా హృదయానుసరంగా దేవుని ఆరాధించవలసిందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇటు మాటలను దేవుడు దేయకాలం మీ హృదయాలలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవాన్ని కొందరంలో స్తోత్రములైనా తండ్రి, హృదయ కాలము నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనములు, స్తోత్రములైనా ప్రభా. తండ్రి, ఇన్నర్ హార్ట్ ప్యూరిటీ, మరి లోపల హృదయాన్ని హృదయము శుద్ధి గలవారు దేవుని చూస్తారని నీ మాటలు తెలియజేసే నేను. హృదయ శుద్ధి గలవారు దేవుని చూస్తారనే మాట తండ్రి, మేము కూడా హృదయ శుద్ధి గలవారై ఆత్మతోనూ సత్యముతోని ఆరాధించే ధన్యతను మాకు దయచేసినందుకు నీకు వందనములు, స్తోత్రములైన ప్రభా. యథార్థ హృదయంతో సత్యముతో ఆరాధించే మనసులు మాకు దయచేయండి. కేవలం పై మటుకు మేము ఆరాధించకూడదు నాయన ప్రభా, నోటి మటుకు ఆరాధించకుండా హృదయానుసరంగా ఆరాధించే జీవితాలు మాకు దయచేయమని అడుగుతున్నాం. మాలో ఉన్న పాపంని, మాలో ఉన్న దోషంని, మాలో ఉన్న ప్రతి తప్పుని కూడా నైనా నీ రక్తంలో కడిగివేసి మనల్ని పవిత్రపరిచినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వాక్య బిడ్డలు కూడా హృదయానుసరంగా నేను ఆరాధించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి తండ్రి. మా సేవకులను కాపాడండి. వారు చేసిన పరిచర్య దీవించండి. భారతదేశంలో జరుగుతున్న పరిచర్య అంతటి కూడా దీవించండి తండ్రి ప్రభా. ఫేత్ ఆఫ్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా దీవించండి. ఈ మధ్యాహ్న కాలం జరుగుతున్న ఆరాధన కూడా దీవించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత పొందమని అడుగుతూ ఈ రోజంతా కూడా నీ రెక్కల కింద భద్రత కాపుదల దయచేయమని, మా ప్రజలందరినీ కూడా కాపాడమని
తండ్రి ప్రభా ఈ రోజంతట్లో కూడా మంచి వాతావరణం నీ కృప చేత మాకు అనుగ్రహించమని నజరుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానాలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకు మీ కుటుంబములకు తోడై నీడయుండును గాక. ఆమేన్.